ఫ్రెండ్స్, ట్రైన్ టికెట్ బుక్ చేయాలనుకుంటే ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసేవాళ్ళం. ట్రైన్ లైవ్ లొకేషన్ గాని, ట్రైన్ డీటెయిల్స్ కావాలనుకుంటే వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేసేవాళ్ళం. ఇంకా ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయాలనుకున్నా, లేదా ప్లాట్‌ఫార్మ్ టికెట్ బుక్ చేయాలనుకున్నా మళ్ళీ ఇంకో యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇలా చాలా యాప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇలా అన్ని యాప్స్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఒకే యాప్‌లో ఉండే విధంగా రైల్వే గవర్నమెంట్ అయితే రైల్ వన్ అనే యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ లింక్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి వీడియో క్రింద కామెంట్ చేయండి లింక్ అని చెప్పేసి యాప్ లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని యాప్‌ని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో పైన మీకు రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ రైల్ వన్ యాప్‌లో మీకు అకౌంట్ ఉన్నట్టయితే రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ హియర్‌ని క్లిక్ చేసుకోండి. ఒకవేళ అకౌంట్ లేదనుకోండి క్రింద న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఆప్షన్ చూడండి. అందులో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోండి. మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. మీ పేరు ఇలా డీటెయిల్స్ మొత్తం ఇచ్చేయండి. అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లేదు మీరు ఇదివరకే రైల్ కనెక్ట్ యాప్ యూజ్ చేస్తున్నట్టయితే క్రింద రైల్ కనెక్ట్ యాప్ అని కనిపిస్తుంది చూడండి. సో వాటిని క్లిక్ చేసుకొని అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ రైల్ వన్ యాప్‌లో అయితే అకౌంట్ అయితే ఉంది. కాబట్టి నేను లాగిన్ హియర్‌ని క్లిక్ చేసుకుంటాను. అకౌంట్‌ని క్రియేట్ చేసుకోగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మీరు ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటే రిజర్వ్ ట్రైన్ టికెట్ బుక్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. రిజర్వ్ ట్రైన్ టికెట్ అని చెప్పేసి ఈ రిజర్వ్‌ని క్లిక్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ రోజున వెళ్ళాలనుకుంటున్నారు, మీకు జనరల్ కావాలా లేదా లేడీస్ కోటానా, సో ఇట్లా మీకు కోటా కూడా ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ మొత్తం క్లిక్ చేసి సెర్చ్ అని చెప్పి ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. అక్కడ మీకు ట్రైన్స్ అయితే టైమింగ్‌తో పాటు కనిపించడం జరుగుతుంది. ట్రైన్ టికెట్ అయితే ఈజీగా బుక్ చేసుకుంటారు. లేదు మీకు అన్‌రిజర్వ్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకోండి, అంటే జనరల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అన్‌రిజర్వ్‌ని క్లిక్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ ప్రాసెస్ టు బుక్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకొని అన్‌రిజర్వ్డ్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదు మీరు ప్లాట్‌ఫార్మ్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ప్లాట్‌ఫార్మ్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్‌లో ఏ విధంగా ట్రైన్స్ సెర్చ్ చేస్తారో ఆ విధంగా ఇక్కడ సెర్చ్ ట్రైన్స్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకొని మీరు ట్రైన్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు టికెట్ బుక్ చేశారనుకోండి మీకు పిఎన్ఆర్ నంబర్ అయితే మెసేజ్ అయితే వస్తుంది. ఆ నంబర్‌కి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా కోచ్ పొజిషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు లోయర్ బెర్త్ అయితే వచ్చిందా, లేదా అప్పర్ బెర్తా, లేదా మిడిల్ బెర్త్ అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీ ట్రైన్‌కి సంబంధించి ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రైన్‌లో మీరు ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే ఇక్కడ ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయిందనుకోండి మీకు ఒకవేళ రీఫండ్ వచ్చిందో చెక్ చేసుకోవడానికి అయితే ఈ విధంగా ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ ట్రావెల్‌కి సంబంధించి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఈ యాప్‌ని యూజ్ చేసుకొని మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీరైతే క్రింద మెన్యూ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ మెన్యూ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వాలెట్‌లో మనీ అయితే యాడ్ చేసుకోండి. మీరు తత్కాల్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేయాలనుకుంటే సో మీకు 100% కన్ఫర్మ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మనీ యాడ్ చేసుకోండి. లేదా మీరు ఫోన్‌పే గాని, గూగుల్ పేతో గాని అమౌంట్ పే చేశారనుకోండి ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుంది. కావున ఖచ్చితంగా మీరైతే ఇక్కడ వాలెట్‌లో మనీ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యాప్‌లో ట్రైన్ టికెట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, తత్కాల్‌లో ట్రైన్ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఐఆర్‌సీటీసీ కొత్త అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ సంబంధించిన లింక్స్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. ఒకవేళ ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, మీకు గాని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకైనా డౌట్స్ ఉన్నట్టయితే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.